హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. అందరూ కూడా ఆలు భర్త, చికెన్ భర్త చేశారు కదండి. నేనైతే వెరైటీగా కొత్తగా టమాటా భర్త చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇక్కడ ముందు అయితే నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను. అలాగే ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి కొన్ని వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము ఎండుమిర్చి అనేది అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరి అదే ఆయిల్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఈ టమాటా భర్తకి అంత పెద్దగా ఆయిల్ అయితే ఏం పట్టదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ నోటికి ఏమి తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేసి బాగున్న తర్వాతనే మీకైతే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈలోపు మనకైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా అదే ఆయిల్లోకి మనం ఫస్ట్ పోసుకున్న ఆయిల్లోకే ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. టమాటాలు అనేది ఇక్కడ ఒక టమాటాలో 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. వీటిని పెద్దగానే ముక్కలు ఉంటాయి అన్నమాట. ఈ వేడి ఆయిల్లోనైతే మనము వేసుకొని కొద్దిసేపు మూత పెట్టినట్లయితే మనకు టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అన్నమాట. టమాటా మీద ఉన్నటువంటి పై పొర వరకు మనకు వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాస్త కొంచెము చల్లారిన తర్వాత మనము స్పూన్తో కానీ లేదంటే కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది మనం ఈ విధంగా పైన తోడక ఉంటుంది కదండి టమాటాల మీద, అది తీసేసినట్లయితే మనము ఇక్కడ చూస్తున్నట్టుగా పైన పొట్టు అనేది అయితే మనము తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసేసిన తర్వాత మనం ఇంతకుముందుకు ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి కూడా ఉంది కదండి, దాంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ గిన్నెలో తీసుకున్నాంగా సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చేయి సహాయంతో మనము ఎండుమిర్చి అనేది మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి గట్టిగా ఇట్లా ఈ విధంగా కలిపినట్లయితే మనకు మొత్తం కూడా ఆనియన్ అలాగే ఎండుమిర్చి కూడా ఈ విధంగా మొత్తం దగ్గరికి ఒక ముద్దలాగానైతే మనకు తయారవుతుంది. ఈ విధంగా తయారైన తర్వాత ఇంతకుముందు మనం టమాటా మీద ఉన్నటువంటి పొట్టు తీసేసాం కదా, అవే టమాటాలను మళ్ళీ మనము ఈ ఎండుమిర్చిలోకి వేసుకొని ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ అయితే ఒక 2 మినిట్స్ దాకానైతే మనము అవన్నిటిని కూడా మొత్తం ఈ విధంగా చెయ్యి సహాయంతో అయితే ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ విధంగానైతే మనము కలుపుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్గా మనం టమాటా భర్త అయితే రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.